సో మాకు వచ్చిన గెస్ట్లను అందరినీ మేము దిల్కుష్ చేసి మా ఎపిసోడ్ స్టార్ట్ చేస్తాం అనమాట. నైస్ కల్చర్. యా సో నేను ఒక షహరీ తీసుకొచ్చాను. కాకపోతే ఎప్పుడు నేను షహరీ రాసి వినిపిస్తూ ఉంటాను మా గెస్ట్లకి. కానీ ఇందాక మీకు ఒక పెద్ద ఫ్యాన్ అని చెప్పాను కదా, మా భానుగడ్ అని ఒకడు ఉంటాడు. వాడు ప్రేమతో అనన్యకి నేనే రాస్తానని రాశాడు. అది నేను మీకు చెప్తున్నాను. షహరీ అన్నారు, కొంచెం డౌట్ వస్తుంది. మంచిగానే రాశారా? యా అసలు పడిపోతారు మీరు. సరే, కాకపోతే నేను షహరీ చెప్పేటప్పుడు కొంచెం నాకు కూడా ఊపు కావాలి కాబట్టి మీరు మధ్యలో వాహువా వాహువా అంటూ ఉండాలి, మీరు కూడా అనాలి. రెడీయా మీరు? ట్రై చేస్తాం. అనన్య వాహువా వాహువా, నీ కోసం ఎదురు చూస్తూ తెచ్చుకున్న చికెన్ గునియా. ఓకే, నువ్వు రిజెక్ట్ చేస్తే నేను వెళ్ళిపోతా కెనియా. వెళ్ళిపో. ఈ కవిత తర్వాత వెళ్ళిపోవచ్చు. నువ్వు ఒప్పుకుంటే ఇద్దరం వేలేద్దామా దునియా. ఓకే, ఇది ఓకే. ఎలా అనిపించింది? రకరకాలుగా ఉంది మాస్టర్. సో ఇప్పుడు ఈ తంత్ర మూవీ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలాంటి సీన్స్ అన్ని చేసిన తర్వాత పడుకోగానే డ్రీమ్ లోకి అనుకుంటే ఏమన్నా అలాంటివి వచ్చాయి ఉన్నాయా? యాక్చువల్లీ నేను చాలా సార్లు అనుకున్నాను, ఏంటి అందరికి ఒక ఎక్స్పీరియన్స్ ఏదో ఒకటి అవుతుంది కదా, నాకేంటి ఏం అవ్వట్లేదు, నేనేమన్నా తేడానా అనుకున్నాను. లాస్ట్ 2 days నుండి నిజంగానే అట్లాంటి డ్రీమ్స్ వస్తున్నాయి. మొత్తం నిమ్మకాయలు, ఎండుమిర్చి అక్కడ పెట్టినట్టు, లేకపోతే ఎవరో మాట్లాడుతున్నట్టు నాతో అలాంటి డ్రీమ్స్ వస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి నాతో. సో మీరు ఇంత చెప్పారు కాబట్టి మాకు ఒక చిన్న సీన్ అన్న ఒకసారి ఎనాక్ట్ చేసి చూడాలని అనిపిస్తుంది మీరు చేస్తుంటే. చిన్నది డైలాగ్స్ ఏం వద్దు, జస్ట్ మమ్మల్ని భయపెట్టండి చాలు. భయపెట్టునా? మాకు అనన్య అని చూడాలని అనిపిస్తుంది. నా ఫేస్ చాలా క్యూట్ గా ఉండటం వల్ల రీతు భయపడట్లేదు, అంతేగాని నేను యాక్టింగ్ బాగా చేయకపోవడం వల్ల కాదు. ఎస్ అవును, నిజం. యూజువల్లీ మేల్ యాక్టర్స్ ని అడుగుతారు, మీరు ఇండస్ట్రీకి ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వచ్చారు అని. బట్ మిమ్మల్ని అడుగుతున్నాను నేను, మీరు ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చారు? సమంత గారు అండ్ ఆలియా భట్ గారు, నాకు వాళ్ళిద్దరు అంటే చాలా ఇష్టం. నా ఫీలింగ్ ఏంటంటే నేను కొంచెం క్యూట్ గా ఉంటాను, మెచ్యూర్డ్ గా చేయడం నాకు రాదు, చైల్డిష్ గా అంటే నాకు నేనే సొంత డబ్బా కొట్టుకుంటున్నాను, నాకు తెలుసు. మెయిన్ బేసిక్ పాయింట్ ఏంటి అంటే, దాంట్లో అండర్లైనింగ్ పాయింట్ ఏంటి అంటే, నేను మెచ్యూర్డ్ గా చెయ్యను అని నా ఫీలింగ్. వాళ్ళు అలా క్యూట్ గా చేసి అందులోనే మెచ్యూర్డ్ పర్ఫార్మెన్సెస్ తీసుకొచ్చి వాళ్ళ కెరియర్ ని బిల్డ్ చేసుకునే విధానం నాకు చాలా ఇష్టం. అందుకనే దే బోత్ ఆర్ లైక్ మైండ్స్. మన ఇండియా ప్రెసిడెంట్ ఎవరు? చెప్పండి ఎవరన్నా. ఐ నో హర్ ఫేస్ బట్ నేమ్ మర్చిపోయాను. ఫేస్ తెలుసా? ఎలా ఉంటాడు కనీసం చెప్పండి. అమ్మాయి, ఐ నో గర్ల్. ఓ అమ్మాయా? అట్లీస్ట్ గూగుల్ చేయండి. ఆమె పేరు మర్చిపోయాను నేను. ద్రౌపది ముర్ము. మొత్తం వేయకండి, మళ్ళీ మీ వీడియో ఎక్కడికి వెళ్ళిపోతుంది. పవన్ కళ్యాణ్ గారికి కొంచెం ఎక్కువ షై సిగ్గుపడతారు, అది నిజంగానే అలానే ఉంటారు? నిజంగానే అలానే ఉంటారు. ఇప్పుడు నేను పక్కన కూర్చున్నాను పవన్ సార్తో, అప్పుడు షార్ట్ గ్యాప్ లో మధ్యలో నాకు అంతే షై, అంతే షై, ఇద్దరు అలా కూర్చొని ఉంటే ఆయన మాట్లాడారు. జస్ట్ ఇమిటేట్ చేయండి. ఇప్పుడు నేను అనన్య నాగల్లా, మీరు పవన్ కళ్యాణ్. కాబట్టి మీరే చెయ్యాలి. సరే, ఇమిటేషన్ నేను చేయలేను, అఫ్ కోర్స్ పవన్ సార్ ని అస్సలు చేయలేను, బట్ అనన్య నాగల్లతో మాట్లాడుతుంటే ఎలా ఉంటది అలా మాట్లాడతా. ఓకేనా? ఓకే. ఏం చదువుకున్నావమ్మా? ఏం చదువుకోలేదు సార్. కరెక్ట్ గా తెలుస్తుంది, నిన్ను చూస్తేనే తెలుస్తుంది. అలానే అంటారా పవన్ కళ్యాణ్ గారు? అలా అనరే, పవన్ సార్ అంటారు, అనన్య నాగల్ అంటది. మీరు టాలెంటెడ్ అని నాకు అర్థమైంది. సో ఇంకో క్వశ్చన్ అడగాలనుకుంటున్నా, మన ఫైనాన్షియల్ మినిస్టర్ ఎవరు? నిర్మలా సీతారామన్. అవునా? యాక్చువల్లీ
నేను ఇందాక ఆమె ప్రెసిడెంట్ ఏమో నిర్మలా సీతారామన్ అని చెప్దాం అనుకుని కాదు ఆమె ఫినాన్స్ మినిస్టర్ అనుకుంటా అని చెప్పేసి ఆగిపోయాను. ఓ మళ్ళీ ఇప్పుడు సేమ్ ఆలియా భట్ లాగా ఎక్కడ ట్రోల్ అవుతానా అని చెప్పి ఆమె కూడా ఇట్లానే రివర్స్ లో చెప్తారు పాపం. నాకు ఈ సెగ్మెంట్ ఉందని తెలియదు మాస్టర్, వెళ్ళిపోతాను నేను. పాలిటిక్స్ లో మీకు ఎవరైనా క్రష్ ఉన్నారా? పాలిటిక్స్ లోనా? ఈ మధ్య ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా యంగ్ వాళ్ళు వస్తున్నారు కదా. లేదు నేను పాలిటిక్స్ అంతా అసలు సిగ్గుపడ్డారు, మరి బ్లష్ కూడా అయ్యారు. బ్లష్ అయ్యానా? కనిపించేసింది చెప్పాను అంతే. నాకు ఎవరు లేరా అయితే? లేదు. సో క్రష్ అంటే ఇంకొకటి అడగాలనిపించింది, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు? మంచి అబ్బాయి ఎప్పుడు దొరికితే అప్పుడు రీతు. మరి బయట టాక్ ఏంటి మీకు ఆల్రెడీ మంచి అబ్బాయి దొరికేసాడు అని? ఎవరు చెప్పరా ప్లీజ్ ప్లీజ్, ఎవరు ఆ మంచి అబ్బాయి నాకే చెప్పండి ప్లీజ్. పేరు తెలీదు చెప్దాం అంటే. సరే మీకు ఎవరు చెప్పారు వాళ్ళని కనుక్కొని ఒక చైన్ ఉంటది కదా, వాళ్ళకి వాళ్ళు చెప్పుంటారు కదా, అక్కడ నుంచి ఒక అబ్బాయిని ఎవరినో తీసుకొచ్చి నా ముందు నిల్చోబెట్టండి, మంచి అబ్బాయి. అంటే లైఫ్ లాంగ్ ఉంటారు అని అంటే ఈ మధ్య కొన్ని రోజులు లివింగ్ ఉండి కొంతకాలమే బాగుంటది. అట్లీస్ట్ లుక్స్ వైజ్ ఎలా ఉండాలి అనన్యకి కాబోయే అబ్బాయి? బియర్డ్ ఉండాలి. బియర్డ్ ఇస్ మ్యాండేటరీ థింగ్. అది కాకుండా ఇంకేం ఆలోచించాను. ఇప్పుడు నాకు జనరల్ గా బియర్డ్ ఉన్న వాళ్ళు నచ్చుతారు అంతే. అంటే డస్కీగా ఉండాలా, తెల్లగా ఉండాలా, ఇంత హైట్ ఉండాలా? అలా ఏం లేదు, వాటికి పెద్ద ప్రిఫరెన్సెస్ ఏం లేదు. బట్ బియర్డ్ అయితే ఉండాలి మ్యాండేటరీ. కానీ పాప మా బానుగాడికి ఇంకా గడ్డమే రాలేదు, అయినా షహరీ చెప్పాడు రాశాడు. వస్తుందిలే బాను, అందరికీ వస్తుంది. మల్లేశం మూవీకి అండ్ ఇప్పటికీ మీ లుక్స్ లో చాలా డిఫరెన్స్ ఉంది. సో యూజువలీ మనం చూస్తూ ఉంటాం అండ్ వింటూ ఉంటాం. సో కొంచెం హీరోయిన్స్ కానీ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడానికి సర్జరీస్ చేయించుకుంటూ ఉంటారు. మీరు ఏమైనా ట్రై చేశారా సర్జరీస్? నేను లిప్ ఫిల్లర్ వేయించాను. ఇట్స్ బిన్ 2 years. పోయినట్టుంది. దట్స్ సో నైస్ ఆఫ్ యూ. చాలా మంది ఒప్పుకోరు, అంటే నో నథింగ్, ఐఎమ్ లైక్ న్యాచురల్ బ్యూటీ అని అంటూ ఉంటారు. సో బట్ నిజంగా చెప్పాలంటే కొంతమంది ఫ్యూ గర్ల్స్ ఆర్ రియల్లీ లుకింగ్ ప్రెటీ వితౌట్ సర్జరీస్ ఆల్సో. ఫ్యూ ఆర్, యా, బట్ మోస్ట్ ఆఫ్ us are not. సో నాకు ఇందాక మీరు లిప్స్కి లిప్ ఫిల్లింగ్స్ చేపించారు అని చెప్పారు కదా. సో నార్మల్గా అనన్య అనగానే అందరూ అనేది ఏంటంటే దే ఆర్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ హిప్స్. బట్ మీరేంటి హిప్స్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా లిప్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. అండ్ నేను యాజ్ ఎ గర్ల్ ఆల్సో ఐ లైక్ యువర్ ఫిగర్. థ్యాంక్ యూ సో మచ్. నేను అట్లా పర్టికులర్గా కాన్సన్ట్రేట్ ఏం చేయలేదు రీతు. లైక్ నాకు ఏమనిపిస్తుంది అంటే జనరల్గా ఇఫ్ యూ ఆస్క్ మీ ఎనీథింగ్, నాకు ఏదైనా న్యాచురల్గా జరగాలి, లైక్ ప్రాసెస్లో భాగంగా జరగాలి. సో నేను కాన్సన్ట్రేట్ అనేది దేని మీద ఎప్పుడూ చేయలేదు. ఊరికే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఓకే లిప్స్ ఇలా ఉంటే బాగుంటుందేమో అని చెప్పి ట్రై చేశాను అంతే. కానీ అబ్బాయిలకి కొంతమంది బయటకు వెళ్ళినప్పుడు మేడం 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 మేము సెల్ఫీ అన్న తర్వాత మేడం మీ పేరేంటి అని అడిగారు ఎవరైనా? చాలా మీరేంటో మీ విధానం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు అని మీకు ఎక్కడ క్లిక్ అయింది? మీరేంటో మీ విధానాలేంటో వచ్చిన దగ్గర నుంచి ఒకటి చెప్పకుండా అని ఎవరికైనా అనాలని ఉందా? లేదురా, అలా అనకూడదు. చెప్పండి, మీరు చెప్పండి. నా బుర్రలో ఉన్నది మీరేంటో మీ మీమ్స్ ఏంటో. దేవుడా ఎందుకయ్యా ఇంత అందాన్ని ఇచ్చావు అనే మీకు ఎప్పుడు కనెక్ట్ అయింది? రోజు పొద్దునే లేవంగానే కనెక్ట్ అవుతుంది, ఏం చేయలేను. ఒకసారి ఆ మీమ్ మీరు చెప్పండి. దేవుడా ఎందుకు నన్ను ఇంత అందంగా పుట్టించావు, అది కదా కెమెరా ఇటు చూస్తున్నా.